హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం, కనకధార స్తోత్రం ఎలా పుట్టింది, ఎవరు చెప్పారనే విషయం తెలుసుకుందాం. ఆ స్తోత్రం డబ్బున్న వాళ్ళు, ధనవంతులు, ఇంకా ధనవంతులు అవ్వాలని చదవరాదు. ధ్యానం చేసుకోవచ్చు, కానీ ధనం కోసం మాత్రం అయి ఉండరాదు. కానీ పక్కవారు చాలా కష్టాల్లో, అప్పుల్లో ఉన్నారని వారి కోసం చదివితే ఆ లక్ష్మీదేవి తప్పకుండా పరిష్కారం చూపుతుంది. మరియు పేదవాళ్ళు, అప్పుల్లో ఉన్నవాళ్ళు ఆ స్తోత్రాన్ని ప్రతిరోజు అమ్మవారి ముందు జపించినట్లయితే వారికి ఒక మార్గం చూపిస్తుంది ఆ తల్లి. ఇది శంకరాచార్యులు చెప్పింది. ఎవరి కోసం స్తుతించారంటే, ఆయన భిక్షాటన చేసేటప్పుడు ఒక ఇంటి ముందు నిలబడి భిక్షాందేహి అన్నప్పుడు ఆ ఇంటి ఇల్లాలు ఆమె దగ్గర ఏమీనూ లేక ఒక మాగిపోయిన ఉసిరికాయ పట్టుకొచ్చి ఆయన దోసిటిలో వేస్తుంది. అయ్యో పాపం, ఈవిడ దగ్గర ఉసిరికాయ మాత్రమే ఉన్నట్లుంది, అది వేసింది. అదే అన్నం ఉండి ఉంటే అన్నం పెట్టేది కదా అని, ఇటువంటి వాళ్లకు కదా లక్ష్మీదేవి ధనం ఇవ్వాలని, పశుబుద్ధులు గలవారి దగ్గర లక్ష్మి చేరుతుందనే బాధతో ఆ బాధ కోపంగా మారి, ఆ కోపం ఆవేదనగా రూపుదిద్ది, అది ఆయన నోటి గుండా కనకధార స్తోత్రంగా మారింది. మిత్రమా, శంకరాచార్యులు వారు ఇక్కడ ఏం చెబుతున్నారంటే, పేదవారికి, అప్పులతో పస్తులుండే వారికి ధనం కావాలి, వారికి ఉపయోగపడాలి. కోట్లున్నవాడు ఇంకా ధనం కావాలని కనకధారాస్తవం చేసి ఇంకా ఇంకా ధనం కావాలని ప్రార్థించకూడదు అని చెబుతున్నాడు నేస్తమా. ఈ వీడియో నచ్చితే వల్ల ఒక లైక్ చేసి, షేర్ చేసి, హైప్ చేయండి. 10 మందికి చేరనియండి. మరలా రేపు కలుసుకుందాం. ధన్యవాదాలు. జై హింద్.